వికారాబాద్ జిల్లా పెద్దముల్ల మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన ఓ హత్య కేసు విషయంలో పెద్దముల్లకు విచారణ నిమిత్తం తీసుకెళ్లి అనుమానితుడి ఫిరోజ్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. 2 నెలలకు క్రితం మంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి కౌల పొలంలో అనుమానాస్పద మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గౌస్ మృతికి సంబంధించి రిపోర్ట్స్ వచ్చాయంటూ అల్లుడైన ఫిరోజ్ కు పోలీసులు ఫోన్ చేసి రప్పించారు. ఫిరోజ్ ని లోపలికి తీసుకెళ్లి కాళ్లపై చేతులపై కొట్టారు. పోలీస్ దెబ్బలకు ఫిరోజ్ అస్వస్థతకు గురయ్యాడు. అతనికి చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వం ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. 2 కానిస్టేబుళ్లు రఫీక్, మురళితో పాటు ఎస్ఐ వేణుకుమార్ తనను 40 నిమిషాల పాటు చితకబాదారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇక్కడ సెలక్షన్ సర్జన్గా అయితే పనిచేస్తున్నా. నిన్న ఈ పేషెంట్ రాత్రి 8:30 నియర్లీ 8:45 టైంలో వచ్చింది. పేషెంట్ ఏమో రాత్రి గాయాల నుంచి వచ్చాడు. కాళ్ళలో వాపు, చేతుల్లో వాపు నుంచి వచ్చాడు. పెద్దముల నుంచి వచ్చింది కేసు. ఇట్లా కొట్టారని వచ్చారు. నిన్న రాత్రి ఏమో నెసెసరీ ట్రీట్మెంట్ ఏం కాదు పేషెంట్ ఇచ్చేసాము. నేను నుంచి ఈరోజు వరకు పేషెంట్ పరిస్థితి కొంచెం బాగానే ఉన్నది, ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది. ఇంకా పేషెంట్ ఈరోజు అడ్మిట్ ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నది. నిన్న నుంచి అయితే ఈరోజు బాగానే ఉన్నది. కొంచెం కాలు చేతులకి అయితే గాయాలు అయితే ఉన్నాయి, వాపులు అయితే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది సార్? పేషెంట్ పరిస్థితి బాగానే ఉన్నది. నెట్ నుంచి ఈరోజు అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది. ఇంకా కొంచెం గట్టిగానే కొట్టారు. కాలు చేతులకి అయితే వాపులు అయితే ఉన్నాయి. కొంచెం కాలు చేతులు అయితే ఉన్నాయి, వాపులు ఇంకా ఎక్కువ లేదు ఇంకా.